హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సారీ అండి, నాకు కొంచెం నా వాయిస్‌ని ఇగ్నోర్ చేయండి. కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ అయితే ఇలా ఉంది. సో, ఈరోజైతే మనం లేట్ చేయకుండా, చాలామందికి క్యాబేజ్ తినాలని ఇష్టం ఉంటది. బట్ అదొక రకమైన స్మెల్ వస్తా ఉంటది కదా! అందుకని చాలామంది తినడానికి ఇష్టపడరు. లైక్ దీంట్లో కూడా మంచి ఐరన్ రిచ్ ఫుడ్ అయితే ఉంటది కదా! సో, ఎవరైనా కానీ క్యాబేజ్ తినాలని ఉంది. బట్ ఈ స్మెల్ వల్ల తినలేకపోతున్నామంటే ఒకసారైతే ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే క్యాబేజ్ పైన ఉన్న లేయర్ అంతా తీసేయండి. తీసేసాక నీట్‌గా అయితే వాష్ చేసుకోకూడదు ఫస్ట్. కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వాష్ చేయాలి. వాష్ చేసినాక చాలామంది ఏంటంటే స్మెల్ వస్తది, ఇష్టపడరు కదా! సో, అలాంటి వాళ్ళైతే బాయిల్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆల్మోస్ట్ 70% ఉడికేదాకా బాయిల్ అయితే చేసుకోవాలి. ఈరోజు కర్రీ అయితే నేను మీకు పచ్చిశనగపప్పుతో అయితే చూపిస్తున్నాను. సో, పచ్చిశనగపప్పుని క్యాబేజ్ ఉడికినేలోపు ఒక 4-5 మినిట్స్ అయితే మైక్రోవేవ్ గానీ, లేకపోతే విడిగా గిన్నెలో కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో, అవి బాయిల్ అయిపోయేలోపు ఈలోపు అయితే మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం. మళ్ళీ వెజిటబుల్స్ అంటే ఏంటో అనుకోవద్దు. జస్ట్ ఆనియన్, అలాగే టమాటో, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ అయితే చక్కగా వాష్ చేసి పెట్టుకుంటే సో, కర్రీ అయితే ఈజీగా అయిపోతది. ఆల్మోస్ట్ క్యాబేజ్ వచ్చేసి మనకి 70-75% ఉడికిపోయింది. సో, ఇప్పుడైతే దీన్ని డైరెక్ట్‌గా అలాగా సింక్‌లో అలా వంపేయొద్దు. జస్ట్ కొంచెం వాటర్ అయితే వేయండి ఫస్ట్. ఎందుకంటే ఉడకడం అనేది ఆగిపోతది కదా! అందుకని చల్ల వాటర్, లేకపోతే మీ దగ్గర ఐస్ ఉంటే ఐస్ అయితే యాడ్ చేసుకోండి. సో, తర్వాత దాన్ని డైరెక్ట్‌గా కర్రీలోకి అట్లా వేయకుండా మన దగ్గర జాలి గిన్నెలు ఉంటాయి కదా! లేకపోతే వడ గిన్నెలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా! సో, వాటిలో అయితే వేసి పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ అంతా అయితే బయటకొచ్చేస్తది. సో దట్ కర్రీ చేసేటప్పుడు అంత వాటరీగా ఉండదు. మీరు కొంచెం క్వాంటిటీ చేసినా, ఎక్కువ క్వాంటిటీ చేసినా కొంచెం గిన్నె అనేది పెద్దగా పెట్టుకునేలా చూడండి. ఎందుకంటే అదంతా చిందుతా స్టవ్ మీద అంతా పడకుండా ఉంటది కదా! సో, ఇక్కడైతే నేను చేసింది చిన్న క్వాంటిటీయే. బట్ గిన్నె అయితే పెద్దది తీసుకున్నా. ఎందుకు అంటే ఆల్రెడీ నేను క్యాబేజ్ ఉడకబెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక గిన్నె, కొన్ని గిన్నెలైతే తగ్గించుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి ఏ గిన్నెలో అయితే ఉడకబెట్టానో అదే గిన్నెలో అయితే చేస్తున్నాను. సో, ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే పోపు వేసుకోవాలి. సో, చాలామంది ఆయిల్ వేడవ్వకుండానే పోపు దినుసులన్నీ వేస్తారు. అలా అయితే చేయకండి. ఆయిల్ అనేది అసలు ఎంత వేడిగా ఉండాలంటే ఫస్ట్ జీలకర్ర వేయగానే జీలకర్ర అనేది చిట్లిపోవాలి. అంత వేడిగా అయితే ఉండాలి. తర్వాత ఆవాలు ఇవన్నీ వేసుకుంటాం కదా! అవన్నీ అయితే వేసుకోవాలి. పప్పులు, ఆవాలు, అలాగే కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, లేదా మీరు పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తే ఎండుమిర్చి ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి. అలాగే నేనైతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి వచ్చేసి నేను స్పైస్ తక్కువ యాడ్ చేశాను. అందుకని కారం కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మీరు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కదా! ఈ టిప్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇన్‌కేస్ ఎవరికైనా తెలియకుండా ఉంటే మాత్రం ఇప్పుడు వీడియో చూసి తెలుసుకుంటారని చెప్తున్నాను. ఆనియన్స్ అనేది ఫ్రై అయినాక ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా దంచుకొని వేసుకోవాలి. సో, ఇప్పుడు చెప్పే టిప్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. సో, ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయినాక మనమైతే ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీయే యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడే ఆల్మోస్ట్ అంతా స్మెల్ పోతది. ఇంకా ఏదన్నా స్మెల్ ఉంటి అనుకుంటే ఈ కొత్తిమీరతో మొత్తం అయితే పోతది. సో, యాక్చువల్లీ కొత్తిమీర లాస్ట్‌లో వేద్దాం అనుకుంటారేమో! అలా లాస్ట్‌లో వేస్తే మనకి స్మెల్ అనేది ఏం తగ్గదు. అలా కాకుండా ఇలా ఆయిల్‌లో ఫ్రై చేశామనుకోండి, సో, ఈ స్మెల్ అనేది మొత్తం కర్రీ అంతటికి పట్టుకుంటది. ఇప్పుడైతే మనము టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ టమాటోలు అనేది యాడ్ చేసుకోవాలి. మంచి గ్రేవీగా వచ్చే వరకు మనం టమాటోలను అయితే వేపించుకోవాలి. సో, ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది క్యాబేజ్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటారు కదా! సో, ఉప్పు అనేది ఆల్రెడీ క్యాబేజ్‌కి పట్టుకొని ఉంటది. అందుకని చెప్పేసి ఉప్పు అనేది కొంచెం చెక్ చేసుకొని తక్కువేయండి. అలాగే కారం కూడా. కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను. బట్ నేను యాడ్ చేసిన మిర్చి ఏంటంటే బజ్జి మిర్చి. సో, బజ్జి మిర్చి అంత స్పైసీ ఉండవు కదా! అందుకని నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒకసారి ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకొని మీ దగ్గర ధనియాలు అలాగే జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే స్కిప్ చేయండి. ఎటువంటి గరం మసాలా అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడైతే మూత అయితే పెట్టేసేయండి.
చూసారా ఒక 5, 10 మినిట్స్ తర్వాత టమాటో అనేది మంచి గ్రేవీలాగా తయారైంది. ఇప్పుడైతే ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ క్యాబేజ్ అనేది యాడ్ చేయాలి. సో, ఈ క్యాబేజ్ యాడ్ చేసినాక ఒకసారి అంతా మిక్స్ చేసుకొని, ఆల్రెడీ మనం పచ్చిశనగపప్పుని ఒక 4-5 మినిట్స్ అయితే మైక్రోవేవ్‌లో బాయిల్ చేసాం గదా! ఇప్పుడైతే ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి అవి పప్పు అనేది ఎంతలాగా ఉడికినాయి అనేది చెక్ చేసుకొని, మనం ఏవైతే ఉడకబెట్టుకున్నామో అవి కూడా యాడ్ చేయాలి. యాక్చువల్లీ ఈ పచ్చెనగపప్పు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఫామ్ అవుతది. లేదు మీరు ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. సో, పచ్చెనగపప్పు వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టండి. పెట్టి మొత్తం మిక్స్ చేసినాక తర్వాత ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టినాక ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి. అంటే మీకు గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి అయితే 1 గ్లాస్, 2 గ్లాస్ అయితే యాడ్ చేసుకోండి వాటరు. తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసినాక మూతైతే పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టండి. గ్రేవీ అనేది చాలా బాగా రెడీ అవుతది. అన్ సో, ఒకవేళ మీరు వాటర్ అనేది తక్కువైపోయి ఉంటే మళ్ళీ అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు గ్రేవీ చూసినాక మాకు గ్రేవీలాగా వద్దు ఫ్రైలాగా చేసుకోవాలంటే ఆ వాటర్ అనేది ఇంకిపోయే వరకు కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతది. చూసారా ఇక్కడ నేనైతే ఫ్రైలాగా చేసుకున్నాను. సో, ఇది కర్రీలాగా చేసుకోవచ్చు, ఫ్రైలాగా చేసుకోవచ్చు. చపాతీలోకి, అన్నంలోకి దేంట్లోకైనా బావుంటది. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. ఆ బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చిద్ది. సో, క్యాబేజ్ కూరనైతే మంచిగా ఇలా చేసుకొని తినండి. ఇమ్యూనిటీని పెంచుకోండి.